హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఇక్కడ మార్నింగే టీవీ పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి ఇవాళ ఆకు కర్రీ చేద్దామని ఆకు వలుస్తూ టీవీ చూస్తున్నానమాట. సో అప్పటికి టైం 10:30 అయిందండి. రైస్ అయితే నానబెట్టేశాను. ఇంకా నేను ఇంతకుముందు వ్లాగ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. సో తను నా కోసం అని చెప్పి పాల్కో తెప్పించింది, నాకు అండ్ ఇంకొక ఫ్రెండ్ కోసము. సో కాళాశ్రీలో పాల్కో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పింది. నాకు ఇష్టంవే కావాలి అని చెప్పానని తెప్పించింది. ఇంకా ఆకు వలవడం అయిన తర్వాత ఇంకా పాల్కో గిన్నెలో పెట్టుకొని ఎత్తుకెళ్ళిపోయి టీవీ చూస్తూ తినేసానమాట. సరే ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాం, మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఆకు వలిచాను కదా, అది బాగా 3 to 4 times బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు, జీలకర్ర, పచ్చిమిర్చి, టమోటో అండ్ ఆనియన్, పసుపు, వాటర్ వేసి కుక్కర్కి పెట్టేశానమాట. ఇక్కడ చూసారా అండి, ఏంటంటే మా కిచెన్లో ఒక విండో సైడు ఫుల్ గాలి వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది, అంటే చాలా పీస్గా ఉంటుంది. కొంచెం కూడా మనకి వంట చేసినప్పుడు ఏమంటారు ఇరిటేషను అలా అనిపిస్తుంది కదా, అలా ఏమీ అనిపించదండి. చాలా పీస్గా ఉంటుందన్నమాట మా కిచెన్ అయితే. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇంక ఇక్కడ ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ వచ్చేసి ఆకు కర్రీ అండ్ రసానికి పెట్టాను. అండ్ ఆకు కర్రీలో కొంచెం చింతపండు కూడా వేసి కుక్కర్కి పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్న అబ్బాయి కోసం అయితే వెళ్తున్నానండి. సో రెగ్యులర్గా అయితే ఈయనే వెళ్తారు, మార్నింగ్ కూడా తనే డ్రాప్ చేస్తారు. ఇంకెప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు సో నేను వెళ్తానమాట. ఇవాళ మీటింగ్స్ ఉన్నాయి, నువ్వే వెళ్ళాలి అని చెప్పారు. సో ముందు చెప్పలేదండి, లేదంటే వంట మొత్తం కూడా తొందరగా రెడీ చేసేసిండు. ఇంకా అప్పుడు చెప్పారు, అందుకని చెప్పి ఇంకా మా పెద్ద అబ్బాయిని చూసుకోమని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యానమాట. సో వాడు వచ్చేసరికి వంట కానీ రెడీగా లేకుంటే ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి నా తాట తీస్తాడనమాట, బాగా సతాయిస్తాడండి. సో ఇంకా అప్పటికే 12:30 అయింది. సర్లే ఒక 15 minutes లేట్ అయినా పర్లేదు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారనమాట. సో 12:30కి స్కూల్ వదిలేస్తారు, బట్ 12:45 వరకు అయితే ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్ ఇంకా వాడి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళ మేడంతో మాట్లాడేసి వాడి వైపు చూసేలోపే ఆకులన్నీ లాగేశాడు. వేరే వాళ్ళ బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏదేదో చేసేస్తాడండి కొంచెం టైంలోనే. సో ఇంక ఇక్కడ బ్యాగ్ వచ్చేసి మన బైక్కి తగిలిచ్చే లోపల అటు సైడ్ చెత్త ఉంటే దాన్ని అబ్జర్వ్ చేశాడు. ఇంకా వెళ్ళిపోతున్నాడు చూడండి ఆ చెత్త తీసుకోవడానికి. అబ్బా వీని మేనేజ్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తా ఉంది. సో ఇంకొకసారి అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏమంటారు కోపం రావడము, సో బాగా స్ట్రెస్ అయిపోవడము, చాలా ప్రాబ్లంగా ఉంది. బట్ ఇంకేం చేయలేం కదా, ఎంత కష్టమైనా ఇష్టంగా భరించాలి. సో వాడిని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఏమీ అర్థం కావడం లేదండి. అదేనండి ఆటిజం అనేది ఉంది అని చెప్పారు. సో ఈ ఆటిజం కిడ్స్తో కొంచెం కష్టమేనండి. కాలుతుంది నాన్న, నీకోసమే కాకూరలు ఇష్టం, దూరం సో ఇంకా చూసారు కదా ఎంత సతాయిస్తాడో. సరే ఇంకా ఆకు కర్రీ అనేది ఎనిపానమాట. ఇంకా పోపు పెట్టాలి, ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకున్నాను. అలానే ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ ఎనిపి పెట్టుకున్న ఈ కర్రీని అయితే అందులో మిక్స్ చేసుకున్నాను. సో ఎండుమిర్చి కూడా వేస్తానండి, బట్ ఇవాళ ఎండుమిర్చి అయిపోయింది అందుకని వేయలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా రసం కూడా రెడీ అనమాట. ఏం కావాలా వస్తున్నాను. వస్తున్నానయ్యా.
ఫ్రై అంట. సో లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ ఇంకా అయితానే వెంటనే వేడివేడిగా మా అబ్బాయికి అయితే పెట్టేశాను. వాడికి ఆకుకూర అంటే చాలా ఇష్టం అనమాట. హ్యాపీగా తినేశాడు. సరే అలా కూర్చుందాం అనుకునే లోపు ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. పైన బట్టలు ఉన్నాయని పరిగెత్తుకుంటూ వెళ్ళి బట్టలు తీసుకున్నాను అనమాట. ఇంకేం చేద్దాము, ఇంట్లో ఉన్నది నేను ఒక్క లేడీనే కదా, సో అన్ని వర్క్స్ చూసుకోవాలి అనమాట. వంట చేయాలి, క్లీనింగ్ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, బట్టలు వేయాలి, బట్టలు ఆరబెట్టాలి, తేవాలి, మడత పెట్టాలి, ఇన్ని పనులు కదా. నేననే కాదు, సింగిల్ లేడీకి, ప్రతి లేడీకి కూడా ఇవన్నీ కూడా ఉంటాయి వర్క్స్. సో అన్నీ కూడా ఇష్టంగానే చేసుకుంటే కష్టమని ఏమి అనిపించదు. సో ఇంకా మా అబ్బాయితో ఏంటంటే ఫుల్ టార్చర్ అయిపోతుంది. దాంతో నాకు బాగా స్ట్రెస్ అవ్వడం వల్ల కొంచెం ఓపిక లేకుండా, సో కోపం ఎక్కువ రావడం ఇలా అవుతూ ఉందన్నమాట. బట్ చాలా పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ పిల్లలకి ఆటిజం ఉంది, వాళ్ళు 100% సెట్ కాలేరు, ఇలా అలా చెప్పినప్పుడు తీసుకోవడం చాలా కష్టం కదండి. సో నేను ఇప్పటికి కూడా అసలు యాక్సెప్ట్ చేయలేను. అంటే నాకు బాబా మీద చాలా నమ్మకం ఉంది, నా బిడ్డ సెట్ అయిపోతాడు, 100% నార్మల్ కిడ్లా అయిపోతాడు అని చెప్పి ఆ హోప్తోనే నేను లైఫ్లో ముందుకు వెళ్తున్నాను అనమాట. సో నేనైతే నిజంగా తీసుకోలేను. అంటే కొంచెం జలుబు చేసిన, దగ్గు వచ్చిన పిల్లలకి నేను అది యాక్సెప్ట్ చేయడం నాకు కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటిది ఇంకా ఇంత పెద్ద ప్రాబ్లమ్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు కష్టమేనండి. బట్ హోప్ అయితే ఉంది, చూద్దాము ఇంకా తర్వాత ఆ దేవుని దయ. సో పడుకోబెడదామని చెప్పి ట్రై చేస్తే వాడు పడుకోలేదు. ఇంకా ఎందుకులే, ఎంత ట్రై చేసినా వీడు పడుకోడు, ఇంకా సతాయించడం తప్ప అని చెప్పి లేసి వచ్చి కాసేపు అలా 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 టైం వాడితో ఉండేసి ఇంకా టీ పెట్టుకొని వచ్చుకున్నాను అనమాట. ప్రశాంతంగా కూర్చొని టీ తాగుదామని చెప్పి. సో టీ కూడా తాగనియడండి, చూడు వచ్చి ఇంకా మింద పడిపోతాడు. నాకు భయం అనమాట, ఎక్కడ ఆ టీ వాడి మీద పడితే కాలుతుందో అనేసి. సో ఫైనల్లీ టీ తాగేసి ఇంకా ఇంట్లో మొత్తం కూడా మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది కదండి ఈవినింగ్. సో క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అన్న వాడిని రెడీ చేస్తున్నాడు అనమాట. తొడుకొస్తావా? కీసేయి, కీసేయి నాన్న. హయాన్ లేపరా, లేప లేప, టీవీ ఆఫ్ చేయరా. హయాన్, హయాన్ కమ్, హయాన్ కమ్ కమ్. సో ఫైనల్లీ మనమైతే టెంపుల్కి వచ్చేసామండి. గురు పౌర్ణమి రోజు డెకరేట్ చేసిన డెకరేషన్ అయితే అలానే ఉందన్నమాట, కొంచెం కూడా చెక్కు చెదరలేదు. సో ఇక్కడ ఇవి నేను ముందు ఏమనుకున్నానంటే రబ్బర్ పువ్వులు అనుకున్నానండి, ఆకులంతా కూడా రబ్బర్ అనుకున్నాను, పైన ఫ్రూట్స్ ఒక్కటే ఒరిజినల్ అనుకున్నానండి. తర్వాత నేను తిరుగుతూ మా చిన్నబ్బాయి లాగాడు, అప్పుడు చూస్తే అవి ఒరిజినల్ పూలే అనమాట. సో నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది అనమాట, అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చూడండి మొత్తం కూడా ఒరిజినల్ పూలు అనమాట, అవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా టెంపుల్లో అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంకక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళకుండా బయట షాప్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బాబాకి ఇలా చీటీలు మొత్తం కూడా మాల రూపంలో వేశారండి. మనం ఏమైనా కోరికలు ఉంటే చీటీల రూపంలో రాస్తాం కదా, అలా అనుకుంటాను. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా షాప్కి వెళ్ళిపోయాము. అక్కడ వేడివేడిగా బజ్జీలు చేస్తున్నారు, సరే అని చెప్పి బజ్జీలు తీసుకుందాం అనుకున్నా. ఇంకా మా అబ్బాయి వచ్చేసి వడాపావు కావాలని చెప్పి తీసుకొని అక్కడే తినేసాడు. ఇంకా నేను నేను వచ్చేసి సమోసా తిన్నాను. ఇంకా చిన్న అబ్బాయి కోసం, మా హస్బెండ్ కోసం అని చెప్పి ఇంకా మిర్చి బజ్జీలు అండ్ మసాలా వడ తీసుకున్నాను. అందులో కూడా నేను షేరింగ్ అనమాట. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.